వాక్యాన్ని ప్రభువానైనా మా హృదయానికి గ్రహింపేదాకనైనా మీరే మా కృప చూపించండి ప్రభువానైనా. ఈ ఆవరణంలో మీరుండమని అడుగుతున్నాం, సహాయం దయచేయండి ప్రభు. పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాం, సహాయం దయచేయండి ప్రభువానైనా. దేవా తండ్రి నాయన ఎక్కడ దేనికి అడ్డు లేకుండా ప్రభువానైనా తండ్రి నీ చిత్తమైతే కరెంట్ కూడా వచ్చేలాగా సహాయం దయచేయండి ప్రభువానైనా. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభువానైనా. దేవా తండ్రి నాయన ఈ వర్తమానంలోనైనా ఆది నుంచి అంతం వరకు నువ్వే తోడుగుండి అధికారం వహించమని అడుగుతూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చెప్పారా మన మధ్యలో దైవజనులు ఉన్నారు, వర్తమానం అందిస్తారు. దేవుని అతి మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా ప్రార్థించి ఇంతవరకు పాటలందు దేవుడు మనకు తోడుగా నడిపించాడు. పాటలందు దేవుని మహిమపరిచాము. తిరిగి ఈ సమయంలో దయచంద్రు వాక్య పరిచయం అందించారు. మరో తిరిగి కొద్ది నిమిషాలు వాక్య భాగంలోకి మనం వెళ్తుండగా 2 నిమిషాలు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. చెప్పబడుతున్నటువంటి వాక్యమును బట్టి ఏం లేదు, కంగారు పడద్దు. అది ఏదో చిన్న వెళ్ళిపోయింది, కూర్చోండి కూర్చోండి, కానీ వెళ్ళిపోయింది, ఏం లేదు. కరెంటు పోయేసరికి అన్నీ ఇప్పుడు దాకా మనకి చెమట పోసినట్టుగా వాటికి కూడా చెమట పోసినట్టు ఏం లేదు. వెళ్ళి చంపొద్దు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, 2026 సంవత్సరము జులై మాసము 26వ తేదీన ప్రభాని సన్నిధిలో కూడుకొని నేను స్తుతించి గణపరిచి మహిమపరచుటకు మీరిచ్చిన ఈ యొక్క గొప్ప తరుణములకై నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. నీ కాపుదలను క్షేమమును మాకు అనుగ్రహించారు. ఇన్ని దినాలు తండ్రి నీ యొక్క దయ వలన మా జీవితంలో గతించిపోయినటువంటి దినాలంతట్లో సంవత్సరాలంతట్లో మీరు తోడుగా నడిపించి మరి యొక్క పునరుద్ధాన దినాన్ని మా కొరకు మీరు అనుగ్రహించి నీ సన్నిధిలో సంతోషముగా గడుపుటకు, నిన్ను స్తుతించి మహిమపరిచి ఆరాధించుటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి ఈ దినమున ఇంతవరకు పాటలు ఎందును ఉత్తర పద్ధతులకు ఒక పరిచర్యలు మీరు తోడుగా ఉన్నారు. మరి కొద్ది నిమిషాలు నీ మాటలను మేము ధ్యానించుకోబోతుండగా నీ శిలువ చాటును మరుగుపరుచుకోనండి. ఏ వాక్యమునైతే మా హృదయాల కోసము ఈ దినమున సిద్ధపరిచి ఉంచారో అటు జీవాహారమును మా కోసము మీరు అనుగ్రహించండి. వెతబడుతున్నటువంటి మాటలు వినగలిగే హృదయాలను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వెతబడుతున్నటువంటి మాటలు మా హృదయంలో భద్రపరుచుకునే భాగ్యం మా ప్రియులకు మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి నీ సన్నిధిలో మాట్లాడుతున్నటువంటి నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకుని నోటి బూరగా వాడుకొని సిద్ధపరిచినటువంటి మాటలు చక్కగా వివరించుటకు నీ పరలోకపు అనుభవాలతో నీ శక్తితో నీ బలముతో నన్ను నింపమనడు. ఆది నుంచి అంతము వరకును నీకు మహిమకరంగా జరుగులాగిన సహాయం చేయమని నజరేయుడైన జీవము కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
అందరికీ హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి తిమోతి రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొత్త నిబంధన, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనమును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చాలు. చదివిన వాక్యములో పైన 1వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి ఉన్నది. సంపూర్ణ భక్తి. క్రైస్తవులమైన మనము ఈరోజు చేస్తున్నటువంటి భక్తి సంపూర్ణ భక్తి అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఆచార అలవాట్లతో కూడుకున్నటువంటి భక్తిని కొనసాగిస్తూ ఇది సంపూర్ణమైనటువంటి భక్తి అని చెప్పి మనం అనుకుంటున్నాము. కానీ ఇది సంపూర్ణమైన భక్తి కాదు. అది సంపూర్ణమైన భక్తి అనుకుంటున్నటువంటి మనము అజ్ఞానులు అని చెప్పి దేవుని వాక్యం చూపిస్తుంది. సంపూర్ణమైనటువంటి భక్తిని మీరు కలిగి జీవించండి అని చెప్తున్నాడు. సంపూర్ణమైన భక్తి కలిగి ఉండటం అంటే దేవునిని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించటము. అది సంపూర్ణమైనటువంటి భక్తి. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము సంపూర్ణమైనటువంటి భక్తిని చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చామా, లేకపోతే ఈ వారమంతయు మేము అనేక ఇబ్బందులు, శ్రమలు, శోధనలు ఎదుర్కొన్నామండి, ఒక్క పునరుద్ధాన దినాన దేవుని సన్నిధిలో సంతోషంగా గడపాలని వచ్చామే గాని మాలో సంతోషము లేదు, మాలో ఆనందము లేదు, మాలో ఏదో గృహంలో జరిగినటువంటి గొడవలు, అయ్యే సంఘటనల్ని మా హృదయంలో మెరుగుతూ సమాధానం అనేటువంటిది లేకుండా దేవుని సన్నిధిలో కూర్చున్నామండి అని చెప్పి అనేటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా ఈరోజు మనము సంపూర్ణమైనటువంటి పూర్ణ మనస్సుతో ఆయనను ఆరాధించాలనేటువంటి ఉద్దేశంతో మనం ఉండట్లేదు. పూర్ణ ఆత్మతో ఆయనను కనపరచాలనేటువంటి ఉద్దేశంతో ఉండట్లేదు. అదే వాక్యం చూపిస్తుంది. సంపూర్ణమైనటువంటి భక్తిని మీరు కలిగి జీవించండి అని చెప్పి దేవుని వాక్యం చూపిస్తుంది. మరి ఎంతమంది దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన భక్తిని కొనసాగిస్తున్నారు? మనము కనపరుస్తున్నటువంటి భక్తి అండి మనుషులు మెప్పే విధముగా ఉంది, మనుషులు చూడటానికి చక్కగా కనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో అది సంపూర్ణమైన భక్తిగా లేదు. దేవుని దృష్టిలో దేవుని నామానికి అవమానకరమైనటువంటి భక్తిగా ఉంది, కానీ సంపూర్ణమైన భక్తిగా లేదు. మనం ప్రార్థన చేసే ప్రార్థన, మనం పాటలు పాడే పాట విధానము, మనం చదివేటువంటి వాక్యం ఉంది. బహుశా ఇవన్నీ మనకు అనిపించవచ్చేమో మేము బహు బలమైనటువంటి భక్తులము, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అది అసలైనటువంటి భక్తి కాదు. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, బలముతో ఆయనని ఆరాధించటము, సేవించటము అది నిజమైనటువంటి సంపూర్ణ భక్తి అని చెప్పి చూపిస్తున్నాను. సంపూర్ణ భక్తి అంటే నీవు దేవుని సన్నిధిలో ఎలాగో నడుచుకుంటున్నావో, నీవు గృహములకు వెళ్ళిన తర్వాత, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా అదే విధమైనటువంటి భక్తిని నువ్వు కొనసాగించాలి. అది సంపూర్ణమైనటువంటి భక్తి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆమె అంట ఒక కుటుంబాన్ని దర్శించడానికి, ఆమె చక్కటి భక్తురాలంటే దేవుని సన్నిధిలో దేవుని కనపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, పాటలు పాడుతూ ఆ దేవుని పరిచర్యలో చురుకుగా ఉంటున్నటువంటి వ్యక్తి అంట. అయితే ఆమె అంట ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళిందంట. ఒక గృహాన్ని దర్శించి ప్రార్థన చేయాలని చెప్పి ఒక గృహానికి వెళ్ళిందంట. ఆమె వెళ్తూ ఆమెతో పాటంట ఆమె యొక్క మనవణ్ణి కూడా వెంట పెట్టుకొని వెళ్ళిందంట. ఎవరిని పెట్టుకొని వెళ్ళింది? ఆమె మనవణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళిందంట. మనమైతే తీసుకెళ్ళమంటే లేనిపోయింది. వాళ్ళని తీసుకెళ్తే అది బిర్యానీ అడిగాడు అనుకో, అరుణ్ పరిస్థితి, జాన్ కూడా ఐస్ క్రీమ్ అడిగాడు అనుకో, పరిస్థితి మనం తీసుకెళ్ళాం. ఆమె వెంట వెళ్తా గృహాన్ని దర్శించడానికి వెంట పెట్టుకొని వాడు మనవణ్ణి తీసుకెళ్ళిందంట. అలా మనవణ్ణి తీసుకెళ్ళిన తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్ళటం ఇంట్లోకి వెళ్ళే ముందు నుంచే ఆ చెప్పులు ఇప్పేటప్పటి నుంచే దేవునికి స్తోత్రం అనుకుంటా లోపలికి వెళ్ళిందంట. స్తోత్రం అనుకుంటే వెళ్ళి అమ్మా వందనాలమ్మా అని చెప్పిందంట. ఆ ఎల్లగాలని ఆమె కుర్చీ వేశారంట. కుర్చీలో కూర్చుంటా కూడా దేవునికి స్తోత్రం అంటుందంట. ఆమె కోసం అని చెప్పి చక్కగా ఫ్యాన్ ఆన్ చేశారంట. ఫ్యాన్ కలిసి చూసి దేవునికి స్తోత్రం అనిందంట.
చక్కగా ఇక మాటకు ముందు దేవునికి స్తోత్రం అంటుందంట, మాట తర్వాత దేవునికి స్తోత్రం అంటుందంట. అంతయు అన్న తర్వాత ఆ యొక్క ఇంటికి, ఏ ఇంటినైతే దర్శించడానికి వెళ్ళారో ఆ ఇంటి యొక్క వారు అడిగారంట, అమ్మా ఈయనతో వచ్చిన ఈ అబ్బాయి ఎవరు అని అడిగారంట. ఈ అబ్బాయి నా మనవడు, చిన్న వయసులోనే దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తి, బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాడు. ఈ కుర్రాడు దేవుడు చిన్న వయసులోనే పిలుచుకున్నాడు, దేవుని యొక్క సేవ చేయబోతున్నాడు రానున్న దినాల్లో అని చెప్పి ఈ అబ్బాయి గురించి దేవుని నామానికి మహిమకరంగా గొప్పగా చెప్పిందంట. ఆ గొప్పగా చెప్పినటువంటి ఆ తల్లి కొంత సమయం అయిన తర్వాత ఆ ఇంటిని విరిచి మరి ఒక ఇంటికి వెళ్ళిందంట. ఆ మరొక ఇంటికి వెళ్ళిన చోట ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళటమే ఏడేం చేసింది, వెళ్ళటం చెప్పులు ఎప్పటంతో స్తోత్రంతో మొదలు పెట్టుకుంటేది. ఆ ఇంటికి వెళ్ళటంతో చెప్పులు సరిగ్గా ఇప్పడం కాదు కదా, వెళ్తే చెప్పులు కాలుతో మనం ఇసిరేస్తాం చూడండి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇసిరేసి పరిగెత్తుతాం. అట్లా ఇసిరేసి లోపలికి వెళ్ళిపోయి, అమ్మా వదిన గారు ఏంటి సంగతి, రాత్రి సీరియల్ ఏమైంది, ఇంతకేం జరిగింది, రాత్రి సీరియల్లో వాడు బతికున్నాడో చచ్చిపోయాడు, వాళ్ళిద్దరు కలిసారా లేదా ఇంతకి అని చెప్పి అడిగింది. అంతవరకు బాగానే ఉంది. అది అయిపోయిన తర్వాత అంట ఈ పిల్లోడు గురించి అడిగిందంట. అమ్మా ఈ పిల్లోడు ఎవరమ్మా అని అడిగిందంట. ఆ పిల్లోడు గురించి చెబుతుందంట, ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి మంచి ఉద్యోగస్తుడు, ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి మంచి వ్యాపారం చేసేటువంటి తల్లి, ఈ అబ్బాయి వాళ్ళ అన్న ఉద్యోగస్తుడు, వాళ్ళ చెల్లి డాక్టర్ చదువుతుంది, అది ఇది అని చెప్పి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెబుతుంది. కానీ అసలు ఈ అబ్బాయి ఎవరో చెప్పట్లేదంట. అసలు ఈ అబ్బాయి ఎవరో ఇంతకు ముందు ఏం చెప్పింది, దేవుడు పిలుచుకున్నటువంటి కుమారుడు అని చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చినాక ఏం చెప్తుంది, ఈ అబ్బాయి గురించి తప్ప వారి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెప్తుంది. అయితే ఆ కుర్రోడు ఆశ్చర్యపోయాడంట. అదేంటి ఆయన అక్కడేమో నా గురించి ఇంత పొగిడింది, ఇంత గొప్పగా చెప్పింది, ఈ ఇంట్లోకి వచ్చి నాకేంటి నా గురించి ఈ విధముగా మాట్లాడుతుంది, నా గురించి తప్ప అందరి గురించి చెప్తుంది అని చెప్పి ఆశ్చర్యపోయి బయటికి రాగాలని అడిగాడట. అదే నాయమ్మా వాళ్ళకేమో చక్కగా చెప్పావు, నేనేం చేస్తున్నాను అదంతా వారికి చెప్పావు, కానీ వీరికి ఎందుకు చెప్పలేదు అని అడిగితే అబ్బాయి ఎవరితో ఎట్ట మాట్లాడాలో తెలుసుకో ముందు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుని గురించి మాట్లాడాలి, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళు వీళ్ళకి ఈ విధముగానే మాట్లాడాలి. అది సంపూర్ణమైనటువంటి భక్తి. ఆమె చూస్తే దేవుని యొక్క సన్నిధిలో పరిచారికురాలుగా వాడబడుతున్నటువంటి స్త్రీగా. ఆమె చేసిన ఏంటో తెలుసా, ఆమె చేసిన భక్తి ఏంటో తెలుసా అంటే, ఏ ఎండకి ఆ గొడుగు పట్టినట్టుగా ఏ ఇంటికి వెళితే, ఏ చోటకి వెళితే ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తిస్తుంది. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, ఇదిగో ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో అట్లానే ప్రవర్తించాలని చెప్పి మనం చెప్పుకుంటాం. కానీ అక్కడ మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా చూసుకోవాలి. మన సాక్ష్యాన్ని కోల్పోయినటువంటి వారం అవుతాం. ఇదిగో నీవు ఇంటికాడ ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అలాగే ప్రవర్తించు. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకు నీ భక్తిని వ్యక్తపరుస్తున్నావు? ఇంట్లో ఏమో యథావిధిగా సినిమా పాటలు, యథావిధిగా సీరియల్ చూడటాలు, యథావిధిగా లోకాశలతో కూడుకున్నటువంటి తలంపులతో నువ్వు గృహంలో ఉంటున్నావు. దేవుని సన్నిధికి వచ్చినాక ఎందుకు నీ భక్తి అంతటిని వ్యక్తం చేస్తున్నావు? సరే దేవుని సన్నిధిలో భక్తి పరురాలుగా నీవు ఉంటున్నావు. ఆ భక్తిని మరలా నువ్వు ఇంటికి వెళ్ళి నాకు ఎందుకు కొనసాగించలేదు? ఇదే మాదిరిగా దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా అక్కడ కూడా నీవు జీవించవచ్చు కదా. లేదు, నీవు కూడా ఏం చేస్తున్నావు తెలుసా, ఏ ఎండకి ఆ గొడుగును పడుతున్నావు, ఏ ఎండకు ఆ గొడుగును పడుతున్నావు. అది సంపూర్ణమైనటువంటి భక్తి కాదు. దేవుని వాక్యము సెలవిస్తుంది, సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి నువ్వు జీవించు. సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి జీవించు. సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి జీవించిన ఎడల ఆ సంపూర్ణమైనటువంటి భక్తిలో నీవు సమాధానమును పొందుకోగలుగుతావు, సంతోషాన్ని పొందుకోగలుగుతావు, సుఖాన్ని పొందుకోగలుగుతావు. మరి వీటన్నిటిని పొందుకోవడానికి నీవు సంపూర్ణమైన భక్తిని కలిగి జీవించమని చెప్తున్నాడు. అది నేను చెప్తున్న మాట కాదు, అక్కడే ఉంది. సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిని, ఆ నెమ్మది సుఖం రావాలంటే ఆడి నుంచి వస్తుంది. ఎవరివ్వాలి? మనుషుడు ఇస్తాడా? మనుష్యుడి దగ్గర నుంచి నీకు కుదిరేదంతా, నువ్వు పొందుకునేదంతా కూడా మనశ్శాంతిని పొందుకోలేవు. ఎవరైనా ఏదో మాట అన్నారని చెప్పి, ఎవరైనా ఏదో తిట్టారని చెప్పి, ఎవరో నేను ఏదైనా నువ్వు తట్టుకోలేనటువంటి మాటలు నీ నిందన మోపారని చెప్పి నీవు కలవరి పడిపోతూ, బలహీన పడిపోతూ, నెమ్మది లేనటువంటి జీవితంలోకి వెళ్ళిపోతావు. కానీ ఆ నెమ్మదిని, సమాధానమునిచ్చేటువంటి వాడు ప్రభు అయిన క్రీస్తు.
ఆ ప్రభు అయిన క్రీస్తు నీకు నెమ్మదిని, సమాధానమును, ఇంకా సుఖమును నీకు ఇవ్వాలి అంటే నీవేం కలిగి జీవించాలంటే సంపూర్ణమైనటువంటి భక్తిని నువ్వు కొనసాగించాలి. దేవుని సన్నిధిలో చేసినటువంటి భక్తిని నీవు సంపూర్ణముగా నీ గృహానికి కూడా తీసుకోవాలి. దేవుని సన్నిధిలో చేసినటువంటి నీ సంపూర్ణమైన భక్తిని నీ పని చేస్తున్న ప్రాంతానికి తీసుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు కొనసాగించినటువంటి భక్తిని నువ్వు చదువుకుంటున్న స్థలంలోకి తీసుకెళ్ళాలి. నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ ప్రాంతమునికి వెళ్తే ఆ ప్రాంతము, ఏ పని చేస్తే ఆ పని అంతటిని కూడా దీవించబడాలి అంటే నీ సంపూర్ణమైన భక్తి అక్కడ కూడా కొనసాగించబడాలి. అలా లేకపోతే మనుషులలో నీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలగదు. నీవు ప్రత్యేకమైనటువంటి వాడివిగా నీవు సంపూర్ణ భక్తితో అదే ప్రాంతంలో ఉన్నావంటే వారి మధ్య నిన్ను గుర్తించి వీడు ప్రత్యేకమైనటువంటి కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని చెప్పి పిలిచి నీకు ఇవ్వాల్సినటువంటి విలువ చాలా చక్కగా ఇస్తారు. ఆ విలువను పొందుకోవడానికి నేను సంపూర్ణముగా ఉండమంటున్నాడు. ఆ విలువలను జీవించడానికి నేను సంపూర్ణంగా ఉండమంటున్నాడు. ఆయనను నమ్ముకున్నటువంటి వారిని తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచుతానని చెప్పాడు. ఆయన నమ్ముకున్న వారిని ఘనపరిచే విధముగానే ఉంచుతాను కానీ అపహసించే విధముగా ఉంచు. మరి ఆయన నమ్ముకున్నటువంటి నిన్ను ఘనపరిచేవాడిగా నేను ఉంచాలి అంటే నీవు సంపూర్ణమైన భక్తిని ఇక్కడ ఎలాగోనైతే ప్రవర్తిస్తున్నావో వెళ్ళిన ప్రాంతంలో కూడా అదే విధమైనటువంటి భక్తి కొనసాగించు. అలా కాకుండా వారితో ఏకీభవించి నువ్వు కూడా వారి చేష్టలకు, వారి పోకిరి మాటలకు, వారి బూతులకు, సరసోక్తులకు నీవు పాల్పడిపోయి వారితో పాటు ఏకీభవించి మాట్లాడేవంటే అది సంపూర్ణమైన భక్తి కాదు. అది సంపూర్ణమైన భక్తి కాదు. ఆ భక్తిని విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. నేను చెప్పింది చెప్పినట్టుగా పూర్తిగా నెరవేర్చండి, అది సంపూర్ణమైన భక్తి అని చెప్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొని నడుచుకోవటమేనండి సంపూర్ణమైన భక్తిలో మనం ఉండటం అంటే. సంపూర్ణమైన భక్తిలో మనం ఉండటం అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి నడుచుకోవటమే సంపూర్ణమైన భక్తి అంటే. సౌలు రాజు గురించి తెలుసు మనం. సమూయేలును పంపించి ఇదిగో అతనిని అభిషేకించి ఇశ్రాయేలీయుల మీద రాజుగా పంపించమన్నప్పుడు వచ్చాడు. సమూయేలు వచ్చి అతనిని అభిషేకించి చెప్పాడు, ఇదిగో సౌలు నిన్ను నేను పంపిస్తున్న అమాలేకీయులందరినీ కూడా హతము చేసిరా అన్నాడు. ఎందరిని? కొంతమందినా? అందరిని హతము చేసి, పక్షులనేమి, గొర్రెలనేమి, ఎద్దులనేమి సమస్తమును కూడా నువ్వు హతము చేసి రావాలయ్యా అని చెప్పి సౌలును పంపించాడు. పంపించినటువంటి సౌలు, ఆ సమూయేలు వెళ్ళాడు. వెళ్ళినాక ఆ సౌలు ఏం చేశాడో తెలుసా? దేవుడు చెప్పినటువంటి పనిని చేయకుండా తనకిష్టమైన వాటన్నిటిని పక్కపెట్టుకున్నాడు. తనకిష్టమైనటువంటి ఎద్దులనేమి, గొర్రెలనేమి, వాటన్నిటిని, పశువులనేమి, వాటన్నిటిని పక్కన పెట్టుకున్నాడు. అగాగును పక్కకు పెట్టుకున్నాడు. వాటన్నిటిని రక్షించాడు. హతము చేయమని చెప్పింది అమాలేకులు సమస్తమును కూడా హతము చేసిరమని చెప్తే ఆ సౌలు ఏం చేశాడో తెలుసా? వెళ్ళి అతనికి ఇష్టమైన వాటన్నిటిని పక్కన పెట్టుకున్నాడు. అది సంపూర్ణమైనటువంటి భక్తి. దేవుడు ఇచ్చినటువంటి పనిని సక్రమంగా నెరవేరిస్తేనే సంపూర్ణమైనటువంటి భక్తి. నీకు నాకు ఏమైనటువంటి పని ఇచ్చాడో తెలుసా? ఆయన ఆజ్ఞను గైకొని ఆయన ఆజ్ఞానుసారముగా నడుచుకోమని చెప్పి ఆ యొక్క పనిని, బాధ్యతను మన మీద పెట్టాడు. అది సక్రమముగా ఆజ్ఞానుసారముగా నడుచుకుంటేనే సంపూర్ణమైన భక్తిలో మనం ఉన్నట్లుగా ఉంటాం. అసంపూర్ణమైన భక్తిలో మనం ఉన్నట్లుగా ఉంటాం. ఆ సంపూర్ణమైన భక్తిని మనము కొనసాగించాలి అంటే ఇదిగో ఈ సౌలు వలె నీకు ఇష్టమైన వాటన్నిటిని పక్కన పెట్టుకొని నీకు నచ్చిన వాటన్నిటిని హతము చేసి విడిచిపెట్టేసావంటే అది సంపూర్ణమైన భక్తి అవ్వదు. ఇక దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని సన్నిధికి నువ్వు వచ్చేది ఎందుకో తెలుసా? పశ్చాత్తాపడటానికి. వారమంతయు నీ హృదయములో, నీ ఆలోచనలో, నీ క్రియలలో నీవు చేసినటువంటి పాపము యావత్తును కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి పశ్చాత్తాపడడానికి నువ్వు దేవుని సన్నిధికి వస్తావు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు సౌలు వలె నీకు ఇష్టమైన వాటన్నిటిని హృదయంలో ఉంచుకొని కొన్నిటిని విడిచిపెడుతున్నావు. కొన్నిటిని మాత్రమే విడిచిపెడుతున్నావు. అది కాదు నిజమైనటువంటి సంపూర్ణ భక్తి. నీవు సంపూర్ణమైన భక్తిని కొనసాగించాలంటే నీ పాపపు ఆలోచనను సమస్తమైన యావత్తు నీ చెడంతటిని కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి విడిచిపెట్టాలి. అది సంపూర్ణమైన భక్తి. నీకు నచ్చిన వాటినండి నేను వీటిని విడిచిపెట్టలేనులేండి, ఈ నాకు లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి, వీటిని నేను ఒప్పుకుంటే మరలా తిరిగి లాభం నాకు వచ్చిందో రాదో తెలియదు, నేను దీన్ని నేను మోసుకుంటానంటే అయ్యేటువంటి పని కాదు.
నీవు సుఖముగా సంతోషముతో నెమ్మది కలిగి జీవించాలి అంటే నీ జీవితంలో నీకు కావాల్సింది సంపూర్ణమైనటువంటి భక్తి. ఆ భక్తిని నువ్వు చేయటానికి ఈ రోజు నువ్వు తీర్మానం తీసుకోవాలి. ఆ భక్తిని నువ్వు కొనసాగించడానికి తీర్మానం తీసుకోవాలి. ఆ భక్తిలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించడానికి నీవు సిద్ధపడాలి. ఏమండి, ఈ లోకములో మనకి ఇచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందం కోసము ఎన్ని దినాలైనా నిద్ర మానుకొని తిండి మానుకొని ఏదైనా చేయడానికి సిద్ధపడతాము. కానీ ఇదిగో పరలోకపు తండ్రి చెప్తున్నాడు, నేను నీకు నెమ్మదిని సుఖమును నేను నీకు అనుగ్రహిస్తాను. ఆ సుఖములో నువ్వు ఆనందించడానికి నువ్వు సంపూర్ణమైన భక్తి కలిగి నీ హృదయ యావత్తుని కూడా, నీ హృదయ ఆలోచన యావత్తును కూడా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకో. అప్పుడు నువ్వు సంపూర్ణమైనటువంటి భక్తుడుగా నువ్వు మారుతావు, భక్తి పరురాలుగా నువ్వు మారుతావు. దానిని బట్టి నీకు సుఖమును నెమ్మదిని నేను అనుగ్రహిస్తాను. మరి ఆయన చెప్పాడు, మనం చెప్పినటువంటి మాట కాదు అది, ఆయన చెప్పినటువంటి. సౌలు వలె జీవిస్తున్నావేమో, సగముగా దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ గైకొనక సగమే నెరవేరుస్తున్నావేమో నీ జీవితంలో. అది సరైనటువంటి క్రైస్తవ భక్తి కాదని దేవుని వాక్యం చూపిస్తుంది. ఆనాడు సౌలును చేసుకున్నందుకు, సౌలును ఎన్నుకున్నందుకు పశ్చాత్తాపడి దేవుడు బాధపడుతూ దుఃఖపడుతున్నాడు. సమయాలను పిలిచి చదవండి తీసినట్టు దుఃఖాకాంతుడాయను పశ్చాత్తాపడినంట. పశ్చాత్తాపడి అనేసరికి పడియేరే అనుకుంటా నేను. పడేను అని అంటే అప్పుడు ఎండ్ అయింది కావాలనుకుంటా. ఏమంటున్నాడు అక్కడ చూడండి, ఆ సౌలును నేను ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఎన్నుకున్నందుకు నేను దుఃఖపడుతున్నా, పశ్చాత్తాపడుతున్నా అని చెప్పి వారు బాధపడుతున్నారు. చూడండి, ఒక సౌలును ఎన్నుకున్నందుకు. మరి నిన్ను నన్ను ఎన్నుకోలేదా? ఆయన రక్తములో కొనుక్కోలేదా? ఆయన పేరు పెట్టి పిలవలేదా? ఆయన పరిశుద్ధుడు కనుకను మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పి ఆజ్ఞ ఇవ్వలేదా? దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడే. సౌలును మాత్రమే ఎన్నుకున్నాడని చెప్పి మనం అనుకుంటున్నామేమో, సౌలుతో పాటు మనల్ని కూడా ఎన్నుకున్నాడు దేవుడు. సౌలు ద్వారానే ఆ కార్యము జరిగించాలని సౌలును ఎన్నుకున్నాడు అనుకుంటున్నావేమో. ఈ లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, అనేక విధములైనటువంటి ఇబ్బందులు, ఆటంకములు అన్నిటిలో ఇబ్బందులు పడుతున్న బిడ్డలందరినీ రక్షించడానికి ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. వారందరిలో రక్షించాల్సినటువంటి నీవు ఇదిగో పానీలే, ఇది చిన్న పాపమేగా చేసింది, ఇదిగో పానీలే చిన్న తప్పేగా చేసింది అనేటువంటి క్షమించేటువంటి గుణం మీలో ఉంది అమ్మ సౌలు వంటి. ఇక దేవుని బిడ్డలారా, సంపూర్ణమైనటువంటి భక్తిని, ఒక రకంగా చెప్పాలంటే సంపూర్ణమైన భక్తిని చేస్తే అండి ఎవరు నిలవలేదు. ఇదిగో అమ్మాయి, నువ్వు చేస్తున్న తప్పు, నీ బ్రతుకును నువ్వు మార్చుకుంటేనే నువ్వు దేవుని సన్నిధికి రా అని చెబితే ఎవరు తట్టుకోగలుగుతారా? ఎవరైనా వస్తారా? నీ జీవితం సరిగ్గా లేదు, నీ జీవితం సరి చేసుకో, అప్పుడే నువ్వు దేవుని సన్నిధికి రా అంటే కుదురుతుందా? దేవుని బిడ్డారా, దేవుని వాక్యము సెలవిస్తుంది ఆ విధమైనటువంటి భక్తిని చేయండి. సంపూర్ణముగా ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యమును చూపించి పలికే విధముగా, వారి హృదయములు కదిలించే విధముగా మాట్లాడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనకి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని సంపూర్ణముగా పెంచుకోవడానికి మనము ప్రార్థన చేయాలి. ఆ సంపూర్ణముగా ఉండేటువంటి ప్రార్థనను బట్టి ఇదిగోండి, కొన్నిసార్లు మనకి ప్రార్థన అవసరం. మన ప్రార్థన అండి సరిపోనప్పుడు సంఘ కాపరే కానివ్వండి, ఒక సంఘ కాపరే కాదు, ఏ దైవజనుని చేత అయినా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడాలి. మేము ప్రార్థన చేసుకోలేమా ఏంటండి, మా ప్రార్థన రాదా ఏంటండి, మా ప్రార్థన గడవదు అనుకుంటున్నారా, మా ప్రార్థనకు జవాబు రాదనుకుంటున్నారా అని అనుకోవటానికి వీలు. ఇప్పుడు దేవుని చెంతకి నీ ప్రార్థన, నీ విజ్ఞాపన చేరాలంటే నీ పాపము, నీ దోషము సమస్తమును విడిచిపెట్టకుండా అదే చెడు హృదయముతో నువ్వు దేవుని వెతుకుతున్నావంటే నీకు ప్రతిఫలము దొరుకుతుందా? దొరకదు. నీవు ప్రార్థించడానికి నీ ప్రార్థనా శక్తి కొన్నిసార్లు సరిపోలేదన్నప్పుడు నీవు ఎవరిని ఎన్నుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథంలోనే చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? సంఘ కాపరును, కొంతమంది సంఘ పెద్దలను తీసుకెళ్లి నూనె రాసి ప్రార్థన చేశాడని చెప్పి, ఆ విధముగా ప్రార్థన చేసుకోవడానికి వాడిని గిట్టకపోయినా సరేనండి, ఆయన ప్రార్థన నీకు నచ్చకపోయినా సరేనండి, అతనిని దేవుడు ఎన్నుకున్నాడు కనుక అతని చేత నువ్వు ప్రార్థించుకునేటువంటి శక్తి అనుభవంలోకి నువ్వు రావాలంటే.
రోగి అయి ఉన్నాడు. ఆ. అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. ఆ. వారు ప్రభు నామమున ఆ. అతనికి నూనె రాసి. ఎవరి నామమున ప్రార్థించాడు? ప్రభు నామమున నూనె రాసి ప్రార్థించాడే గాని అతని శక్తితోనో అతని బలముతోనో ఇదిగో నా నామములో ప్రార్థిస్తున్నా నువ్వు స్వస్థత పొందుతున్నావు అనేటువంటి వారు ఉంటే అటువంటి వారి దగ్గరికి కాదు. దేవుని నామములో ప్రార్థించేటువంటి వారి దగ్గరికి వెళ్ళండి. దేవుని నామములో ప్రార్థించేటువంటి వారి దగ్గర కూర్చోండి, ప్రార్థించండి. వారు నీకు గిట్టని వారైనా సరే, నీకు పడని వారైనా సరే, నీవు సంపూర్ణమైనటువంటి భక్తిని కొనసాగించాలి అంటే ఈ విధమైనటువంటి ప్రార్థన నీకు అవసరం. నీకు గిట్టని వారైనా సరే కూర్చొని ప్రార్థన చేయించుకోవాలి. ఎలాగో తెలుసా, నువ్వు ఒక అధికారి దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారి ఇంట్లో అధికారితో నీకు పని ఉంది, కానీ అధికారి దగ్గర నీకు పని ఉంది, కానీ అధికారి ఇంట్లో ఒక పెద్ద కుక్క ఉంది. అధికారంలో ఉన్నటువంటి కుక్క నీ వెళ్ళగానే గై గై మన అరుస్తూ నేను ఇంట్లోకి రానికుండా ఆపేస్తుంది. వాస్తవంగా నీకేమో కుక్కలంటే పడదు, నీ కుక్కలంటే ఎక్కడ లేని చడిచిరాదు. కానీ నీకేమో అధికారితో పని ఉంది, అధికారి దగ్గరికి వెళ్ళాలంటే కుక్కను దాడుకొని వెళ్ళాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఛాయ్ ఛాయ్ కొడతావు, కుక్కను కొడతావా? కొడితే అధికారి మనల్ని కొట్టి పంపించేస్తాడు. ఇంటికి వస్తే మీ కుక్కను కొడితే ఊరుకుంటారా అంటారా? ఎవరింటికి వెళ్తే వాళ్ళ కుక్కను కొడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాగనే ఆ అధికారి కూడా ఆ కుక్కను తరివేస్తే మనల్ని తరివేస్తారా? అప్పుడు ఏం చేయాలి? అది నచ్చకపోయినా బజగించుకుంటూ మా రామ్మ తల్లి ఏం లేదులే, నన్నేం అనబాకమ్మా, చెట్టు ఇటు చూసుకుంటా, బిస్కెట్లు ఏమైనా ఉంటే దానికి వేయటానికి బిస్కెట్లు ఉంటే వేసి తినిపించి దాన్ని బొజ్జగిచ్చి అధికారి దగ్గరికి వెళ్తాం. మన కాదు, ఆ అధికారిని చేరటానికి మనకు నచ్చని దాన్ని అయినా సరే కానీ బొజ్జగించుకొని దాన్ని దాటుకొని వెళ్తాం. దేవుని దగ్గరికి మన ప్రార్థన చేరడానికి మన ప్రార్థన శక్తి సరిపోకపోతే దేవుని యొక్క సేవకుని చేత ప్రార్థన చేయించుకున్న కోసము ఇదిగో నీకు నచ్చని వాడైనా సరే నచ్చ చేయించుకుని నువ్వు ప్రార్థన చేయాలి. బహుశా వారిని నీ కోసం ప్రార్థన చేయను పో అంటే అప్పుడు విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని తెలుసా? ఎటువంటి ఏ విధమైనటువంటి శత్రువు వచ్చినానో ఆ శత్రువు నిమిత్తము ప్రార్థన చేయమని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. మీతో చెప్పునదేమనగా పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, ప్రార్థన చేయుడి. మిమ్మల్ని హింసించిన వారి కోసం ప్రార్థన చేయండి, మీ శత్రువులను సైతము ప్రేమించండి. ఇదిగో నిన్ను సైతము నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళావు, దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళావు ప్రార్థించుకోవడానికి. వారు నీకు ప్రార్థన చేయలేదు అన్నారంటే అది వారి తప్పు, అది వారిది తప్పు అవుతుంది. నీవు ఎంత ఘోర పాపివైనా నిన్ను క్షమించి నిన్ను ప్రార్థన చేయడానికి ఆ దైవజనుడు ముందుకు వచ్చాడంటే అది నిజమైనటువంటి సంపూర్ణ భక్తి. ఆ సంపూర్ణ భక్తిలో నీ కోసము ప్రార్థించి నీ ప్రార్థన ఆత్మను నీ మీద కృమ్మరించు విధముగా నీ కోసము ప్రార్థించాడంటే అది నిజమైనటువంటి క్రైస్తవ భక్తి. ఏమండి, దైవజనులు ఈరోజు ఏ విధంగా మారిపోయారు తెలుసా? కొంతమంది అయితే నేను కొన్ని పడన్నానివి, నేను నీకు నచ్చను, నేను నీకు ప్రార్థన చేయనని చెప్తూ చేస్తారు. మరి కొందరు ఏ విధంగా ఆలోచిస్తారో తెలుసా? అందరూ ఒక విధముగా ఉండరండి. కొందరు ఏ విధముగా ఆలోచిస్తారో తెలుసా అంటే ఇదిగో ప్రార్థన చేసుకుంటానికి వస్తూ ఆయన ఎంతో ప్రార్థన చేసుకుంటూ బహుబలమైనటువంటి ప్రార్థనా పరుడైతే ఒక సంఘంలో ఒక అతను వచ్చాడంట. వచ్చి, అయ్యా పాస్టర్ గారు, నిన్ను గురించి బయట ఉన్నటువంటి వ్యక్తులు చాలా చెడుగా మాట్లాడుకుంటున్నారు. నీవెంత ప్రార్థన చేసుకుంటున్నావు కదా, కానీ నీ మీద నిందలు మోపుతున్నావు. నీవెంత ప్రార్థనలో ముందుకెళ్తున్నావు కదా, నీ మీద లేనిపోయినటువంటి అబండాలు మోపుతున్నారు. అయ్యా నీవు బాధపడుతున్నావేమో అని అడిగాడంట. ఆ దైవజనుడు ఒకటే చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, అయ్యా నన్ను అన్నందుకు నేను అసలు ఏం బాధపడను. అయ్యా ఏమంటున్నాడు? నన్ను అన్నందుకు నేను ఏం బాధపడను, నాకు నన్ను అన్నందుకు బాధ లేదు, నన్ను అంటున్నటువంటి వారు శపించబడతారేమో అని చెప్పి నేను భయపడుతున్నాను. నన్ను అన్నినటువంటి నోరులు శపించబడతాయేమో అని చెప్పి బాధపడుతున్నాను. చూడండి, దైవ సేవకుని అనేటువంటి వారి మీద మోపేటువంటి నిందల ముందు, వారి మీద మోపేటువంటి అబండాలకు ముందు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? అందరూ ఒక విధముగా ఉండరు. వారిని అన్నింటి ద్వారా మనము శపించబడతాము, మనము నాశనం అవుతామేమో కాదు. వారిని బట్టి మనము సంతోషంగా ప్రార్థించాలి, వారిని బట్టి ప్రార్థించాలి. అది నేను చెప్తున్న మాట కాదు, ప్రార్థించమని ఎఫెసీకి రాసిన పత్రికలో చెప్తున్నాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము చదవాలి పెద్దగా. ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పట్టుదలతో విజ్ఞాపన చేయాలంట. చాలు చూడండి, ఎవరి నిమిత్తం ప్రార్థన చేయమంటున్నాడు? సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము నువ్వు పట్టు విడక విశ్వాసముతో ప్రార్థన చేయాలి. దైవజనుల కోసం ప్రార్థన చేయాలి. ఇలా చదువుకున్నటువంటి తిమోతి పత్రికలో ఒక మాట చెప్తాడు. మళ్ళా 2వ వచనములో మనం చూసుకున్నటువంటి మాటే, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అంట మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థించుచు యాచనములు కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను అని చెప్తున్నాడు. ఎఫెసీ పత్రికలో ఏం చెప్పాడు? పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. ఇక్కడ ఎవరి కోసం చేయమని? మనుషులందరి కోసము, అధికారుల కోసమును, రాజుల కోసమును నువ్వు ప్రార్థించమని చెప్పి వాక్యములో సెలవిస్తుంది. నీ పాస్టర్ గారి కోసం నువ్వు ప్రార్థిస్తున్నారా? లోకములో ఉన్నటువంటి దైవజనుల కోసం నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నావా? లేదు, నీవు స్వార్థముగా నా కుటుంబము కోసమే నేను చేసుకుంటాను, నా కుటుంబము బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, నా భర్త నా భార్య బాగుంటే చాలు, మా కుటుంబమే మాకు ఇంపార్టెంట్, ఎప్పుడు ఏమైపోయినా పర్లేదు అనేటువంటి ఆలోచనతో ఉంటే దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే దేవుడు ఒప్పుకునేటువంటి వాడు కాదు. ఆయన చెప్తున్నాడు, విజ్ఞాపనలు చేయి. ఎవరి నిమిత్తం అంటే సకల పరిశుద్ధుల నిమిత్తమును, అధికారుల నిమిత్తమును, రాజుల నిమిత్తమును, ముఖ్యముగా మనుషులందరి నిమిత్తమును నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మరి అన్నిటి మీద దేవుడు నీకు భారం పెట్టాడు కదా, ఈ భారమును బట్టి నువ్వు నడుచుకోవాలి అంటే ఏ విధముగా ప్రార్థించాలి? ఈ భారం అంతటిని కూడా నువ్వు ప్రార్థించాలి అంటే ఆ ప్రార్థన ఏ విధమైనటువంటి ప్రార్థన ఉండాలి అంటే, ఎఫెసీ పత్రికలో ఇందాక మనం చదివాము, ఏమనంటే ఆత్మచేత. చాలు, ఆత్మచేత నడిపించబడేటువంటి ప్రార్థనను మనం చేయాలి. ఏ విధమైన ప్రార్థన అంట? ఆత్మ చేత నడిపించబడేటువంటి ప్రార్థన. ఏ ఆత్మ? దురాత్మల చేత నడిపించే ప్రార్థన, ఈ లోకములు ఆవరిస్తున్నటువంటి ఆత్మల చేత నడిపించే ప్రార్థన కాదు. పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి ప్రార్థనలో మనం విజ్ఞాపనలు చేయాలి. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అంటే మనము ఈ సంపూర్ణమైన భక్తి ద్వారానే ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అర్థమైంది ఎందుకు చెప్పాను ఇదంతా? ఈ పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి, ఎలా పొందుకోవాలి అంటే, ఈ పరిశుద్ధాత్మను, ఆ సంపూర్ణమైనటువంటి భక్తిని మనము కొనసాగించినప్పుడే ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. సౌలు మీద కూడా దేవుని ఆత్మ ఉన్నంత కాలము చాలా చక్కగా ఉన్నాడు కదా, చాలా చక్కగా ఉన్నాడు. ఒక్కసారి దేవుని ఆత్మతని విడిచినాక దురాత్మతని అతనిలోకి దూరిన తర్వాత, అతని మీద అధికారం చేయడం మొదలైన తర్వాత అతని జీవితం అంతా కూడా అనుకూలమైన పరిస్థితి. చూడండి, దేవుని యొక్క ఆత్మ మన మీద ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాము. ఆయన ఆత్మ మన మీద ఉన్నప్పుడే పరిశుద్ధులైనటువంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతావు, అధికారుల కోసం ప్రార్థన చేయగలుగుతావు, మరి ముఖ్యంగా మనుషులందరి కోసం ప్రార్థన చేయగలుగుతావు. మరి నువ్వు ప్రార్థించాలనేటువంటి ఆలోచన, అనుభవం నీలో ఉన్నట్లయితే నీవు తప్పకుండా చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? సంపూర్ణమైన భక్తిని నువ్వు కొనసాగించడానికి ప్రారంభించు. అనేకులంటి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఎందరో సంపూర్ణమైన భక్తిని దేవుడు ఎన్నుకున్నటువంటి వారే సంపూర్ణమైన భక్తిని కొనసాగించలేకపోయారు. దేవుని చేత నడిచినటువంటి వారే, దేవుని వెంట నడిచినటువంటి వారే సంపూర్ణమైన భక్తిని చేయలేకపోయారు. యూదా ఇస్కరియోతును దేవుడు వెంట పెట్టుకొని నడిచాడు. వెంట పెట్టుకున్నటువంటి ఆ యూదా ఇస్కరియోతే దేవుణ్ణి ఏం చేశాడో తెలుసా? 30 నాణ్యాలకి అమ్ముడికి బేరం పెట్టాడు. చూడండి, సంపూర్ణమైనటువంటి భక్తి అతనిలో ఉందా? కానీ దేవుడు పిలువబడినటువంటి వ్యక్తి అతను, దేవుడు పిలువబడినటువంటి వ్యక్తి అతను.
మరి దేవుడు అతనిని పిలిస్తే అతను సైతమే దేవుని లెక్క చేయకుండా దేవునిని సైతము ఏం పెట్టాడు? అమ్ముడికి పెట్టాడు, బేరానికి. క్రైస్తవులమైన మనం ఈ రోజు కూడా అదే మాదిరిగా దేవుని పట్ల జీవిస్తున్నాం. మనల్ని ఎన్నుకున్నందుకు ఆయన సంతోషపడాలే గాని సౌలుని అధికారిగా చేసినందుకు దుఃఖపడుతున్నాడండి. అక్కడ రాజుగా చేసినందుకు దుఃఖపడుతున్నాడండి. అక్కడ మనల్ని ఎన్నుకున్నందుకు దేవుడు సంతోషపడాలండి. మన ప్రవర్తనను బట్టి, మన యొక్క జ్ఞానమును బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి మనము దేవునికి మహిమకరంగా జీవించాలండి. అప్పుడే మన సంపూర్ణ భక్తి అనేటువంటిది కొనసాగించబడుతుంది. నీ ఒక్క పునరుద్ధాన దినము దినాన సంపూర్ణ భక్తిని కొనసాగించి మరలా తిరిగి వారమంతా నీ భక్తిని విడిచిపెట్టావంటే, యథాప్రకారముగా నువ్వు జీవించావంటే నీ సంపూర్ణ భక్తి అయితే కాదు. నా చెప్పుకున్నాం కదా, ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకున్నట్టుగా ఆ విధమైనటువంటి భక్తిగా మన భక్తి మారిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి వ్యక్తి అయినా సరే, ఎంత ఘోర పాపి అయినా సరే, ఎంత దుష్టుడైనా సరే, ఎంత చెడిపోయినటువంటి వాడైనా సరే, వాడిని నువ్వు క్షమించాలి. వారిని నువ్వు క్షమించి వారి నిమిత్తము నువ్వు ప్రార్థన చేయాలి. వారి నిమిత్తము నువ్వు విజ్ఞాపన చేయాలి. ఆ విజ్ఞాపనను దేవుని సన్నిధికి చేరు విధముగా నీ సంపూర్ణమైనటువంటి భక్తి చేత నీవు మోకరించి దేవుని యొక్క ఆత్మలను ప్రార్థించాలి. దేవుని యొక్క ఆత్మలు ప్రార్థించాలి. ఎంతో మంది ప్రార్థన నడిపింపులేనటువంటి పరిస్థితి అండి. ప్రార్థించాలనే ఆసక్తి ఉంది, ప్రార్థించాలనేటువంటి తపన ఉంది, ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ లేక ప్రార్థనలో నడిపింపులేనటువంటి వారెందరూ. దీనంతటికి గల కారణం ఏంటంటే మన సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకోలేదు. ఆ సంపూర్ణముగా సమర్పించుకున్నప్పుడు ఆయన యొక్క ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. ఆ ఆత్మను బట్టి మనం ప్రార్థన చేయగలుగుతాము. నాకు చదువుకున్నాం కదా, ఎవరెవరి కోసం ఏ విధముగా ప్రార్థించాలో ఆ విధములైనటువంటి ప్రార్థనలు చేయడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి అధికారము, దేవుడు ఇచ్చినటువంటి అధికారమును మన జీవితంలో నెరవేర్చుకోవాలి అంటే సంపూర్ణముగా ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. లూకా సువార్త సంపూర్ణమైనటువంటి సమర్పణ కోసము మనం ఏం చేయాలి? లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. విసుకక నిత్యము ప్రార్థన ఈ ఉపమానము చెప్పెను. చాలు చూడండి, వారంట ఏం చెప్తున్నాడు? విసుకక నిత్యము ప్రార్థన చేయుట కోసము ఈ ఉపమానము చెప్తున్నానని చెప్తున్నాడు. ఏ ఉపమానము తెలుసా? ఇదిగో అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు, చూసావా? అతని దగ్గరికి విధవరాలైనటువంటి స్త్రీ ఎంతగానో తిరిగి 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 ఒకనొక సమయానికి ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఎవరైతే ఉన్నాడో అతడంట దేవునిని లెక్క చేయడంట, మనుషులను లక్ష్య పెట్టడంట. అటువంటి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి హృదయము మార్చుకొని ఆ యొక్క విధవరాలైనటువంటి స్త్రీకి న్యాయం చేయాలని ఆలోచించాడు. ఎందుకు? మాటి మాటికి విసుగక నిత్యము దేవుని అధికారి దగ్గరికి, అన్యాయస్తులైనటువంటి అధికారి దగ్గరికి వెళ్ళింది. ఆయన దగ్గరికి వెళ్ళడం ద్వారా అతని హృదయంలో ఆలోచన కలిగింది, న్యాయం చేస్తే పోతుంది కదా ఏమో. చూడండి, అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతికి ఆ న్యాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు మన దేవుడు అండి, మన దేవుడు పరిశుద్ధుడు, నిత్య నివాసియగు మన తండ్రి, మహోన్నతుడు, మహాగరుడైనటువంటి మన ప్రియ పరలోకపు తండ్రి న్యాయము తీర్చగలిగినటువంటి వాడు మనకు న్యాయము తీర్చుతా. విసుగక నిత్యము తిరిగింది ఆ తల్లి, విసుగక నిత్యము అధికారి దగ్గరికి వెళ్ళింది, ఆమె అక్కడ న్యాయం పొందుతుంది. మన దేవుడు మనలకు కూడా దానిని ఉద్దేశించి చెప్తున్నాను అని చెప్తున్నాడు. విశ్వాసముతో ఎక్కడ విసుగక నిత్యము ఆయన సన్నిధిలో కనిపెట్టి గోసాడే వారిముగా ఆయన సన్నిధిలో సంపూర్ణముగా సమర్పించుకొని ఆయన కోసము కనిపెట్టినట్లయితే సంపూర్ణ భక్తి చేత నింపబడిన వారు. ఆ సంపూర్ణమైనటువంటి భక్తిలో అనేకమైనటువంటి కార్యాలను మనం పొందుకోగలుగుతాము, అనేకమైనటువంటి మేలును చూడగలుగుతాము, అనేక విధములైనటువంటి దేవుని యొక్క శక్తిని అనుభవించగలుగుతాము. ఈ లోకములో ఆనందం అనుభవిస్తున్నటువంటి ఆనందము కంటే పరలోకపు అనుభవాన్ని మనం ఈ లోకములోనే అనుభవించగలుగుతాం. దానికోసం అండి ఈరోజు మనం క్రైస్తవులుగా పోరాడాలి. దానికోసం అండి క్రైస్తవులుగా ఈరోజు మనం సిద్ధపడాలి. ఆ విధమైనటువంటి సంపూర్ణ భక్తిగా మనము జీవించాలని చెప్పి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేస్తున్నాం.
అసంపూర్ణమైనటువంటి భక్తి ద్వారా మన కుటుంబాలలో ఇంతవరకు సుఖమును, సంతోషమును, నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఉంటే నీవు సంపూర్ణముగా దేవునికి సమర్పించుకో. సంపూర్ణముగా దేవుని సన్నిధిలో ప్రత్యాపడి ప్రార్థించి దేవుడు చెప్పినట్టుగా నువ్వు నెరవేర్చు. సౌలు వలె నీకు ఇష్టమైన వాటిని నీ హృదయంలోనే ఉంచుకొని నీకు నచ్చని వాటిని నువ్వు విడిచిపెట్టావంటే, ఇదిగో సౌలుని బట్టి ఎలా దుఃఖపడ్డాడో అలాగనే దుఃఖపడి ఒక సమయానికి నీ మీద ఉన్నటువంటి ఆయన ఆత్మను తీసేసి నీ మీదకి నీ లోకాధికారి అయినటువంటి అపవాదిని అధికారమును చేయడానికి పంపిస్తాడు. అప్పుడు నువ్వు ఏడవాలికి కూర్చో. ఇదిగో నీకు సమయం ఇచ్చి నువ్వు మారుకోమ్మా, నువ్వు మార్చుకో తల్లి. నీ సమయం అంతటిని కూడా ఆయనకి కేటాయించుకొని సంపూర్ణమైనటువంటి భక్తిలో నువ్వు ఉండు తల్లి అని చెప్పి పేరున మొక్కి, అమ్మా నీకు దండం పెడతానమ్మా, నేను ఆయన మొక్కుకోమ్మా, ఆయన ప్రార్థించమ్మా, సంపూర్ణంగా ఆయన భక్తులుగా నువ్వు జీవించమ్మా అంటే వెనలా ఆ రోజు నీవు వస్తావు. అయ్యా నీ కాళ్ళు మొక్కుతానయ్యా, అయ్యా నీ పాదాలు మొక్కుతానయ్యా, అయ్యా నీ పాదాలు ఎట్ట కడగమంటా, పాలతో కడగమంటావా లేదా దంసం చేసి కడగమంటావా, ఎట్ట కడగమంటే అట్లా కడుగుతానయ్యా, అప్పుడు నన్ను నువ్వు క్షమించయ్యా అని అడిగినా ఈ లాభము కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. సంపూర్ణమైనటువంటి భక్తిలో మనము కొనసాగించబడాలి అంటే దేవుని యొక్క ఆత్మ మన మీద ఉండాలి. ఆత్మ మన మీద ఉండాలి అంటే విసుకగా నిత్యము ప్రార్థించే వారిగా ఉన్నట్లయితే దేవుడు ఆయన మన మీద జాలి తలిచి న్యాయము తీర్చి సంపూర్ణమైనటువంటి భక్తిలో కొనసాగించే వారిగా దేవుడు మనం చేస్తాడు. కనుక ఈ వాక్యమును ప్రతి ఒక్కరు కూడా హృదయంలో భద్రపరచుకోవాలి. ఈ వాక్యమును బట్టి మనం వెళుతున్నటువంటి ప్రాంతము దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి అంటే ప్రత్యేకమైనటువంటి వారముగా సంపూర్ణముగా మనం ఉండాలి. కానీ ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటూ ఇదిగో అక్కడ వెళ్ళినాక ఆ ఉద్యోగం చేసే చోట వారు ఆ విధముగా ఎగిలి చెగలుగా ఉంటారు, వారితో పాటు నేను ఏకీభవించుంటా. నేను పని చేసే చోట వారు ఇష్టానుసారంగా ఉంటారు, వారితో పాటు ఉంటా. ఇదిగో మళ్ళీ సన్నిధికి రాగానే అందరూ పాటలు పాడతారు, నేను వారితో పాటు పాడతాను. ఇదే నోటితో నువ్వు బూతులు తిట్టావు, ఇదే నోటితో చెడు మాటలు పలికావు, ఇదే నోటితో సరస్వక్తులు నువ్వు చేసావు, మరలా అదే నోటితో వచ్చి నువ్వు దేవుని ఆరాధిస్తావు. అది సక్రమైనటువంటి పని కాదు, అది సక్రమమైనటువంటి పని కాదు. దేవుని చెప్తున్నాడు, నీవు సంపూర్ణమైనటువంటి భక్తిలో ఉండు, కానీ ఈ విధముగా ఏ ఎండకి ఆ గొడుగు పట్టేటువంటి భక్తిలో నీవు కొనసాగించొద్దు అని చెప్పి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానం మన జీవితంలో తీసుకోవాలి. ఒక తీర్మానము మన జీవితంలో మనకు కలగాలి. దేవునికి ఎలాగులా సమర్పించుకోబోతున్నావు, సంపూర్ణముగా సమర్పించుకుంటే ఆయన యొక్క ఆత్మను నీ మీద కృమ్మరిస్తాడు. ఆయన ఆత్మ నీ మీద కృమ్మరించబడినప్పుడు నీవు విడవక పట్టు విడక నిత్యం ఆయన సన్నిధిలో ప్రార్థించగలుగుతావు. ప్రార్థించిన దానిని బట్టి నీకు సుఖమును, సంతోషమును, సమస్తమును కూడా దేవుడు నీ కుటుంబాల్లో, మనందరి కుటుంబాల్లో అనుగ్రహిస్తాడు. ఈ వాక్యమును బట్టి మనందరమును కూడా దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాము. సంపూర్ణమైనటువంటి భక్తిలో మనం కొనసాగించబడాలి, సంపూర్ణమైనటువంటి భక్తిలో మనం జీవించాలి. దేవుని బిడ్డలారా ప్రార్థించాలి ప్రతి ఒక్కరు. ఏ భక్తిలో నీవు ఉన్నావు? సంపూర్ణమైన భక్తిలో ఉన్నావా, లేకపోతే ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకునే భక్తిలో నీవు ఉన్నావా? నీవు సంపూర్ణమైనటువంటి భక్తిలో ఉంటే నీవు నమ్మినటువంటి దేవుని గురించి ఎవరు ఏ విధముగా అడిగినానో వారికి నువ్వు ఒకటే చెప్పగలుగుతావు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా కోసం ఆయన ప్రాణాన్ని ధారపోసాడు, సిలువలో మరణించాడు, కేవలం నా పాపములు, నా అతిక్రమముల నిమిత్తం నా కోసం అంతా చేశాడు కదా. ఎవరి కోసం ఏం చేయలేదా? ఎవరి కోసం ఏం చేయలేదా? ప్రార్థన ఎక్కడ వినపడుతుంది? మరి ఏం చేయకపోతే నీవు ఈ రీతిగా ఉండగలుగుతావా? ఎంత చెప్పినా కానీ నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోకపోతే ఇదిగో ఏ విధముగా నీ పరిస్థితి ఉందో నువ్వు అర్థం చేసుకోవాలి, ఏ విధముగా నీ భక్తి జీవితం ఉందో నువ్వు అర్థం చేసుకోవాలి. నోరు విప్పకపోతే ఎంత చెప్పినా కానీ, నోరు విప్పేవారిగా ఉండకపోతే దేవుడు మనల్ని ఎలా క్షేపిస్తాడమ్మా, ఎలా న్యాయము తీరుస్తాడమ్మా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి సైతమే న్యాయము తీర్చాలని ఆశపడ్డాడు మన దేవుడు. మరి మహాపరిశుద్ధుడు,
ఘనుడు ఆయన. ప్రభువా, నిత్య నివాసిని తండ్రి నాయన, న్యాయము తీర్చుటకు సమర్థుడు ఆయన. ఏమైనా చేయగలిగిన గొప్ప దేవుడవు ప్రభువా నాయన. ఆయన మనకు న్యాయం తీర్చడా? పరిశుద్ధాత్మ కొరకు ప్రభువా, ఆ న్యాయము తీర్చడానికి ఈ ఉపమానము చెప్తున్నానని చెప్పాడు. సహాయం దయచేయండి. నీకు సంపూర్ణమైన భక్తిలో నేను కొనసాగింప చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఉపమానం ఆయన చెప్పి ఉన్నాడు. అవును తండ్రి నాయన. నీవు సక్రమముగా సంపూర్ణముగా ఆయనకి సమర్పించు. సహాయం దయచేయండి ప్రభువా. దేవా తండ్రి, సౌలు వలె జీవించొద్దమ్మా. సౌలు వలె సగం సగం భక్తిని కొనసాగించొద్దు తల్లి. ఈ దినం ప్రభువా, సౌలు వలె సగం సగం భక్తిని నువ్వు కొనసాగించొద్దు. దాని వలన కొంతకాలానికి నీ మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మను నువ్వు కోల్పోతావు. నీకు ఇష్టమైన వాటన్నిటిని నీ హృదయంలో ఉంచుకొని వ్యర్థమైన వాటిని విడిచిపెడుతున్నావు. వ్యర్థమైన వాటిలో కూడా ఫిల్టర్ చేసుకొని కొన్నిటిని నీ హృదయంలోనే భద్రపరుచుకుంటున్నావు. వాటిని బట్టి నీకు కలిగేది నష్టమే కానీ ఏ లాభం లేదు. ప్రార్థించాలి ప్రతి ఒక్కరు కూడా. కిషోరుని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థించాలి. ప్రతి పాపాన్ని విడిచిపెట్టి జీవించే వాళ్ళకు ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. హృదయమంతా నాయన పాడు చేసుకొని లోత హృదయంతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మాకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభువా. దేవా తండ్రి, మాకు ఒక అవకాశాన్ని దయచేయండి ప్రభువా. మా హృదయాన్ని కడుక్కొని ప్రభువా నాయన తండ్రి, నిన్ను బట్టి ప్రభు పరిశుద్ధులుగా జీవించే వాళ్ళకు ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. దేవా తండ్రి నాయన, పరిశుద్ధాత్మ కోసం ప్రభువా విసుకగా అందరికి వైపు ప్రార్థన చేయండి. మేమైతే అవును ప్రభువా. ఒకసారి ప్రార్థించి వదిలేస్తున్నామే కానీ ప్రభువా, మాలో సంపూర్ణ భక్తి లేదు నా ప్రభువా. క్షమించండి ప్రభువా నాయన. మాలో సంపూర్ణ భక్తి లేదు కాబట్టి మాలో నెమ్మది లేదు నా ప్రభువా. మనుషులందరికీ కొరకు కూడా ప్రభువా, అవును తండ్రి. ప్రార్థించే వాళ్ళగా ఉండడానికి సహాయం దయచేయండి. సంపూర్ణ భక్తి కలిగి జీవించినప్పుడు మేము అందరి కొరకు ప్రార్థన చేయగలుగుతాం కదా నా ప్రభువా. నా కోసం, నాకు అందరి కోసం. అవును నా ప్రభువా. అలాంటి సంపూర్ణమైన భక్తిగా మాన్యత కలిగి జీవించేవారు సహాయం దయచేయండి. అవును ప్రభా, ఐక్యపెట్టాలి. ఎవరు మనం ఉండగలరా? కొద్ది నిమిషాలు దేవునిలో ప్రార్థన విన్న వాక్యం మన హృదయంలో భద్రపరచులాగున సంపూర్ణ భక్తి కలిగి మనం జీవించే విధంగా. అవును తండ్రి, అవును నాయన, దయచేయండి ప్రభువా. జీవిస్తున్నాం ప్రభువా. నామకార్థులుగా మేము జీవిస్తున్నాం ప్రభువా. అయ్యా, మా భక్తి జీవితాన్ని మీరు మార్చండి ప్రభువా. మాన్యత కలిగి జీవించే వారి ఒకటి సహాయం దయచేయండి ప్రభువా. అవును నా ప్రభువా, ఆరాధించే వారిగా ఉండాలి ప్రభువా. అయ్యా, ఇదిగో నా ప్రభు, నీ సన్నిధిలో గోజాడినప్పుడు, నీ సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు అయ్యా, ఇదిగో అధికారి మనసు మార్చిన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు నా ప్రభువా. అన్యాయస్తుడైన మనసును మీరు మార్చారు కదా నా ప్రభువా. అలా నా తండ్రి, మీరు కూడా నా తండ్రి మా మనసును మార్చండి. సంపూర్ణ భక్తిని మాకు మీరు దయచేయండి ప్రభువా. అవును తండ్రి, మీ సహాయం దయచేయండి ప్రభువా. అవును ప్రభువా. అవును నాయన, అది సంపూర్ణ భక్తి ఆమె చేసింది ప్రభువా. ఆమె పట్ల మీరు గొప్ప కార్యాన్ని జరిగించారు ప్రభా. మీరు కూడా మా పట్ల కార్యాన్ని జరిగించాలండి. మేము కూడా సంపూర్ణమైన భక్తిగా మాటి మాటికి దైవజనులు ప్రభా జరిగించే విధంగా ఉన్నారు ప్రభా. అయా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, మా భక్తి జీవి ఏ పాటిదే ఉంది నా ప్రభా. అయా నా తండ్రి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాన్యత కలిగి జీవించేవారిగా ఉన్నారు. అయా, మా ప్రార్థన మీ సన్నిధికి చేరే విధంగా మా ప్రార్థన ఉండాలంటే సంపూర్ణమైన భక్తి కలిగి జీవించినప్పుడే కదా ప్రభువా. అలాంటి భక్తి జీవితాన్ని కలిగి జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువా. నీకు వందనములు ప్రభువా. అవును తండ్రి. అయా, ఇదిగో 12 మంది శిష్యుల్లో యోధా ఇస్కరియోతు జీవితం నా ప్రభువా సంపూర్ణమైన భక్తి చేయలేకపోయాడు కాబట్టి మరణానికి పాత్రుడయ్యాడు నా ప్రభువా. అలాంటి భక్తి కలిగి నేను జీవిస్తున్నానేమో ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి. అయా, వెండి నాణ్యాల కోసం నేను నమ్మేస్తున్నానేమో. అయా, ఇదిగో లోకానుసారంగా ఉన్న ఈ లోకంలో ఉన్న వాటి కోసం నా భక్తి జీవితాన్ని నేను అమ్మివేసుకుంటున్నానేమో. సంపూర్ణ భక్తి చేయలేకపోతున్నానేమో.
అయా యోధ ఇస్కరేతు సంపూర్ణమైన భక్తి చేయలేకపోయాడు నా ప్రభా. అయ్యా నేను కూడా నా ప్రభు అలా జీవిస్తున్నానేమో, మరణానికి పాత్రనవుతున్నానేమో, ఈ లోకంలో శ్రమలకు పాత్రనవుతున్నానేమో, ఈ లోకంలో నిందలకి అవమానాలకి నేను పాత్రనవుతున్నానేమో ప్రభా. దయతో మమ్మల్ని అందరినీ మీరు క్షమించండి ప్రభా. సంపూర్ణమైన భక్తి కలిగి జీవించే వారికి ఒక సహాయం దయచేయండి అయా. మనుషులందరి కొరకు మేము ప్రార్థించే వారిగా ఉండాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు నా ప్రభు విజ్ఞాపన చేసే వారిగా ఉండగా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభు. ప్రార్థనాత్మను ప్రతి ఒక్క బిడ్డకుని మీరు దయచేయమని ఇక విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా నా ప్రభు ప్రతి ఒక్కరి జీవితాలు నా ప్రభు భక్తి జీవితంలో మాన్యత కలిగి జీవించే వారిగా ఉండగా మీరు సహాయం దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మా జీవితంలో ఫలించలాగిన మీరు మాకు సహాయం దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవము గల యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది పిల్లరా, కానుకలు పట్టుకుందాం. కానుకలు నిమిత్తం మా మధ్యలో ఎవరైనా ఒకరు పాట పాడండి. మహేశ్వరి గారు అన్నారు, ఒక పాట పాడి వినిపిస్తారు. కానుకలు పట్టుకుందాం. పదే పదే నేను పాడుకోనా పటి చోటని మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా మనసంత పులకింతని మాటగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చిరిగిన నా గుండెకు రాగము నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చిరిగిన నా గుండెకు ప్రాణము నీవే. పదే పదే నేను పాడుకోనా పలి చోటని మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా మనసంత పులకింతని సాక్షిగా. అడగక ముందే అక్కడ నెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవై బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అడగక ముందే అక్కడ నెరిగి అనురాగము పంచిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవై బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా. హల్లెలూయా. మంచిదండి. ఎవరైనా సాక్ష్యాలు చెప్పవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు మహిమ కలుగును గాక. సంఘ కాపరికి సంఘస్థులకి వందనాలు. నిన్న వారం మంగళవారం నా పుట్టినరోజు. దేవుడు చేసిన కృప వల్ల నూతన దయాకీటాన్ని నాకు చేశారు. పోయిన సంవత్సరం అంతా నాకు ఆరోగ్యం అందు రాకపోకలందు దేవుడు తోడై ఉన్నాడు. సంఘం కాపర్లు సంఘస్థులందరూ నా కోసం ప్రార్థించారు. దేవుడి చిత్తం ఉంటే మళ్ళీ ఇంకోసారి సాక్ష్యం చెప్పుకోవాలని నా కోసం ప్రార్థించమని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక.
ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారా? అలాగే మన మధ్యలో అబ్రహాం ఇస్లాం గారు ఉన్నారు. అనుకూల నిమిత్తం సాక్ష్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుల దేవ, దయగల తండ్రి, కృపగల దేవ, యేసయ్య నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 తండ్రి. నాయన నిన్న నేడే రీతికున్న తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. నాయన ఎక్కడ ఎక్కడ ముగ్గురు ఉంటారో అక్కడ ఉంటానన్న తండ్రి నీకే వందనాలు తండ్రి. నాయన మా మధ్య ఉన్నారు తండ్రి, మా మధ్య సంచరించుతున్నారు తండ్రి. నాయన మమ్మల్ని గమనించున్నారు తండ్రి. నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 తండ్రి. నాయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన యేసయ్య నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. నాయన ఉన్నవాడు అనువాడైన యేసయ్య నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన గడిచిన ఆదివారం నుంచి ఆదివారం క్షేమంగా కాచి కాపాడి సజీవ లెక్కల నుంచి నాయన ఈ దిన ఆరాధనలో పాల్గొంటూ సహాయం చేసినందుకు నీకే వందనాలు నాయన. మేమందరం కలిసి నాయన కూడుకుంటూ ఈ భాగ్యం దయచేసినందుకు నీకే వందనాలు నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దిన ఆరాధన నాయన క్రమంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. అంటే ఆచార అలవాట్లు కాకుండా క్రమంగా జరిగించే నాయన పాటలు ఎందుకు నాయన, ఉత్తర పత్రికలు, వాక్య పరిచయం నేను మీరు చూపిన కృపకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. వాక్యమునైనా మేమందరం నైనా విని విడిచిపెట్టేవాళ్ళం కాకుండా ఆయన వాక్య ప్రకారం జీవించడం మాకు సహాయం చేయండి ఆయన వాక్యం ఎక్కడ కూడా విడిచిపెట్టద్దు నాయన. వాక్యం ఎవరు వేసుకుంటే సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన అబ్రహాము లాంటి విశ్వాసం కలిగిన ఆయన పాపం వదిలిపెట్టిన ఆయన ముందు పెట్టుకుని జీవించేవాడు సహాయం చేసి పెట్టండి నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. సులువుగా పెట్టే పాపం విడిచిపెట్టిన ఆయన ఎంత విశ్వాసంతో జీవిస్తూ మాకు సహాయం చేసి పెట్టండి తండ్రి. అదేవిధంగా తండ్రి నేను మేము ఎలా ఉంటున్నాం నాయన, సంపూర్ణ వ్యక్తితో ఉన్నాం నాయన, అసంపూర్తిగా ఉన్నాం నాయన. మేమైతే నాయన అసంపూర్తిగానే లోకంతో జీవిస్తున్నాం తండ్రి. నాయన అలా కాకుండా ఆయన సంపూర్ణ వ్యక్తితో కలిగి నాయన సంపూర్ణ జీవితం జీవిస్తాడు నీలో అంటుకట్టుబట్టు మాకు సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన మా సంఘం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మా సరిహద్దు విషయాల కోసం నాయన మేము కూడా సంఘంతో నాయన ఏకీపించలేకపోయాం నాయన, మమ్మల్ని క్షమించిన తండ్రి. నాయన ప్రతి వారం మేము అందరూ కలుసుకుంటూ మాకు సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన సంఘ పెట్టిన అవసరాలు తీస్తుంది ఆయన అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నాయన ఆర్థిక అవసరాలు కలిగి ఉన్న ఆర్థిక అవసరాలు కలిగి ఆయన. అదేవిధంగా ఆయన సాక్ష్యం ఎంతో విలువైనది కదా నాయన. సాక్ష్యం చెప్పిన బిడ్డ భూమి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన నూతన కిరీటం సంవత్సరం దయచేసినందుకు నీకు ఆయన గత సంవత్సరం కాపాడే ఇంకాను అంతకన్నా ఆయన ఈ సంవత్సరం ఆయన రెట్టింపు ఆశీర్వాదము రెట్టింపు ఘనతం దయచేయండి తండ్రి. ఆయన బిడ్డను ఎంతో ప్రయాసం ఆయన ఆ ప్రయాసం వ్యర్థం కాయొద్దు ఆయన. మేమందరం కలిసి ప్రార్థించడం సహాయం చేస్తున్నాం. ఒకరినొకరు మేమందరం కలిసి ఏకీభవించి ప్రార్థించుకుంటారు ఆయన. సంఘం విశాల పరిస్థితులు సహాయం చేస్తాను. సంఘం అభివృద్ధి కోసం మేమందరం పాటుపడేందుకు మాకు సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన కానుకల మీద ప్రార్థించడం నాయన, కానుకలను ఇచ్చిన వారినైనా 30 ఫలించే సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన ఈ కానుకలనైనా మీ రాజ్య సువార్త నిమిత్తం వాటితో సహాయం చేసి పెట్టండి తండ్రి. నీకు స్థితిలో జీవించుకుంటున్నాం తండ్రి. నాయన అదేవిధంగా తండ్రి నాయన ఇంకా ఏదో అవసరం నీవు అవసరం తీర్చింది తండ్రి. నాయన స్థితిలో జీవించుకుంటున్నాం తండ్రి. మేమందరూ నాయన ఈ చిత్తమైతే నేను మరొక దినంతో నేను స్థితించి కనపరచడం మాకు సహాయం చేసి పెట్టమని, అంతవరకు సజీవులకు నుంచి మమ్మల్ని నడిపించమని యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిగా మనందరూ లేచి నిలబడినట్టయితే అందరూ అసలు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. అలాగే ప్రార్థన అవసరత జరిగి తిరుపతిలో మా ప్రియాంక వదినికి టైఫాయిడ్ జ్వరంతో ఉంది. త్వరగా ఆ టైఫాయిడ్ జ్వరం నుండి విడుదల పొందలాగిన ప్రార్థించాలని ప్రియాంక మనం చేస్తాం. మహాపరిశుద్ధుడు సర్వశక్తివంతుడైన ప్రియ పరలోకపు తండ్రి, అంటే ఈ సన్నిధిలో ప్రార్థించుటకు మరిచిన అవకాశం బట్టి మరొకసారి స్తోత్రమయ్యా. ఇంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించారు. పాటలు ఎందును, ఉత్తర ప్రతిత్రాలందును, వాక్య పరిచర్య ఎందును మీరు తోడుగా ఉన్నారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి ఒకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తాం అయ్యా.
తండ్రి నీ వాక్యం విన్నటువంటి వాక్యమును బట్టి ప్రతి బిడ్డకు నీ విశ్వాసమును కలుగు చేయండి తండ్రి. వినటం వలన విశ్వాసము కలుగుతుందని చెప్పారు కదా ప్రభువా. విన్న వాక్యమును బట్టి ఎంతమంది విశ్వాసమును పొందుకున్నారో కానీ ప్రభువా, ఎంతమంది ఏకీభవించి ప్రార్థించారు, ఎంతమంది విశ్వాసముతో నీ పాదములు తడిపారు, ఎంతమంది తండ్రి సంపూర్ణమైనటువంటి భక్తిలో కొనసాగించాలని తీర్మానము తీసుకొని ఉన్నారు తండ్రి. వారి యొక్క జీవితాలను మీరు మార్చండి, సంపూర్ణముగా నీ వైపు మీరు మళ్లించుకోనండి. వారు చేయించిన ప్రతి పనిని సఫలపరచండి అయ్యా. ఇదిగో ఇది మొదలుకొని విశ్వాసముతో పట్టు విడవక నిత్యమని సన్నిధిలో గోజాడేటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డని చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కాపుదల నీ క్షేమము ప్రతి బిడ్డ పైన కురుమరించి దేవా తండ్రి నీ పరిశుద్ధాత్మ చేత ప్రార్థించే బిడ్డలుగా చేయమని, నీ ఆత్మలో మాట్లాడే బిడ్డలుగా ప్రతి బిడ్డని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన అవసరతలను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఏదైతే తండ్రి ప్రియాంక నిమిత్తము తండ్రి మన బుధవారం కూడా ప్రార్థించి ఉన్నాము తండ్రి. ఆమెకున్నటువంటి ఆ యొక్క టైఫాయిడ్ జ్వరము నుంచి విడుదలను కలుగ చేయండి దేవా. నీ స్వస్థతను మీరు దయచేయండి దేవా. నాయనా ఏదైతే బలహీనత పడిని కలవర పెడుతున్నదో ఆ టెస్టులన్నీ మరలా తిరిగి నార్మల్ వచ్చుటకు మీరు ఆ బిడ్డతో ఉండండి. నీ రక్త ప్రోక్షణను ఆ బిడ్డ శరీరంలో జరిగించండి. నీ కాపుదల క్షేమమును మీరు అనుగ్రహించమని సంపూర్ణ ఆరోగ్యముతో తిరిగి నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పేటువంటి బిడ్డగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి. అలాగనే తండ్రి నాయన తండ్రి మహేశ్వర అక్కడ చెప్పినటువంటి ప్రార్థన అవసరతను బట్టి ప్రార్థిస్తున్నాం. వారు నూతనముగా పెట్టుకున్నటువంటి తండ్రి ఆ వ్యాపారమును ప్రభువా ఏదో ఒక విధముగా తండ్రి నాయన అక్కడ అధికారులు వారిని చేయమని చెప్తున్నారు. అధికారులు మనసు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి ప్రార్థనను చేసినప్పుడు అధికారులు మనసు మారుస్తావు కదా ప్రభువా. విసుగగా నిత్యము నీ సన్నిధిలో అడిగితే తండ్రి నాయన అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతి సైతమే ఆ తల్లికి న్యాయము తీర్చాలనుకున్నాడు కదా. నీవు న్యాయము తీర్చేటువంటి దేవుడు కదవయ్యా, నువ్వు పరిశుద్ధుడు కదా ప్రభువా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా, న్యాయము చేయండి. ఆ కుటుంబం పట్ల మీరుండి అధికారుల మనసు మార్చి వారు చేసుకుంటున్నటువంటి వ్యాపారమును కొనసాగించుకున్నటకు మీరే సహాయము చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ కృపతో భద్రపరిచే కుటుంబాన్ని దీవించమని, అలాగే భూమి చెప్పినటువంటి సాక్ష్యం సంవత్సరం మన దయా కిరీటమును మీరు అప్పటికి అనుగ్రహించారు తండ్రి. మా జీవితాల్లో సంవత్సరాలు గడుస్తున్నాయి తండ్రి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కానీ అదే మాదిరిగా మేము బిడ్డ ఈరోజు చెప్పినటువంటి సాక్ష్యం ఎంతో గొప్పది. ప్రతి ఒక్కరు మా రీతిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి సంవత్సరమును బట్టి నేను సాక్ష్యము చెప్పుకోవాలనేటువంటి తీర్మానము ప్రతి బిడ్డకి మీరు కలుగచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తను చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి ఆ బిడ్డని దీవించి గత కాలము గట్టి ఈ కాలము మీరు మెండైన దీవెనల ఆశీర్వాదమును బట్టి బిడ్డ కుమ్మరించి తన చదువులలో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నామయ్యా. తల్లి ఈ సంవత్సరము వ్యవసాయములు ప్రారంభించి ఉన్నారు తండ్రి. ఆ వ్యవసాయములకు తగిన రీతిగా నీళ్లను సమృద్ధిగా మీరు కురిపించండి. నీళ్లను సమృద్ధిగా జల ప్రవాహములను మీరు కదిలించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఈ వర్షమును తండ్రి మీ సన్నిధిలో నీ చిత్తమైతే సమృద్ధిగా కురిపించుటకు సహాయం చేయండి. చక్కటి పంట వేసి చక్కటి పంట కోయేవారు గుండకు మీరు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి దేవా తండ్రి. వారి ప్రార్థన అవసరతల సమస్తమును మీరు విడుదలను కలుగు చేసి వారు ఏదైతే అవసరతలుగా ఉన్నారో వారి అవసరతలన్నింటినీ తీర్చమని తండ్రి. మరి మమ్మీ రోజు రాలేకపోయారు, బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించే భాగ్యం బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ మొర మీరు ఆలోచిస్తున్నారని మేము నమ్మొచ్చున్నాం. ఆ ప్రార్థన మీ చెంతకు చేర్చుకొని మేము అడిగిన వాటన్నిటికీ ప్రత్యుత్తరమును దయచేయమని అడుగుతున్నాం. నజరేయుడైన జీవము కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాగ్దానము. ఈ మారి మీద కుమారించుము దేవా, బ్రహ్మార ప్రేమ వర్షము కుమారించుము దేవా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.
అందరికీ వందనాలు. అందరికీ ప్రేమ విందుంది. ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. టుడే స్పెషల్ నౌ.